బీహార్లో నితీష్ సీఎం పదవి వదిలిపెట్టి జాతీయ రాజకీయాలకు వెళ్ళినట్లు చంద్రబాబు కూడా వెళ్తారా అని మనం ఒక ప్రశ్న వేసాం. ఎందుకంటే ఈయన కూడా నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అక్కడ ఒక చర్చ నడుస్తున్నది. లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేస్తాడు, చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారు, అక్కడ కూటమి ప్రభుత్వంలో కీలకమైన ఈయన చక్రం తిప్పుతాడు అనే చర్చ నడుస్తున్నది. మరి ఈయన ఉన్నంతకాలం లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఈయన పోతే ఒకటి కేంద్ర రాజకీయాలకు పోవాలి, లేదా రాజకీయం నుంచి పోవాలి. ఈ రెండింటిలోనే లోకేష్ బాబుకు సీఎం అయ్యే అవకాశం ఉన్నది. సరే, మరి ఆయన సీఎం కావాలంటే ఈయన పోతారా అంటే లేదు ఈయన అస్సలు వెళ్ళడు అని 64% మంది చెప్తున్నారు. ఖచ్చితంగా ఉందని 32% తెలియదని. అంటే అందరికీ అర్థమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని వదులుకునే సమస్య లేదు. ఏదో నితీష్ కుమారు ఆయన కొడుకుకో లేదా ఏదో ఆశించి ఆడికి పోయాడు, కానీ చంద్రబాబు పదవిని వదిలిపెడితే ఆయన ప్రాణం పోయినట్టే. ఆయన జనాలు ఓడిస్తేనే ఆయన ఏదో ఒకటి పొద్దున్న లేస్తే లొల్లి చేస్తుంటాడు. ఇంకా పదవిని ఆయనంతలో ఆయన త్యాగం చేసి పదవులను గుంజుకున్న చరిత్ర చంద్రబాబుది. ఎవరి దగ్గర నుంచి వెళ్ళి? ఎన్టీఆర్ దగ్గర నుంచి వెళ్ళి. కాబట్టి ఈ పదవులను వదులుకునే సంప్రదాయం చంద్రబాబుకు లేదని గట్టిగానే చెప్తున్నారు జనాలు. ఆయన అస్సలు వెళ్ళడు. మీరు 600 అయినా ఈ ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టి అయితే వెళ్ళడంటారు. మరి పాపం లోకేష్ బాబు, నీ కళలు నెరవేరేటట్లేదు. నువ్వు ఎప్పుడూగా మంత్రివే ఉండాల్సిందే. ముఖ్యమంత్రివి నువ్వు ఎంత అయిదామనుకున్నా మీ నాయన నిన్నైతే ముఖ్యమంత్రి కానిచ్చేటట్లేడు. పాపం ఆడ ఎవరు నితీష్ కుమార్ ఆయన కొడుకు ఏదో చేద్దామని అయితే ఆయన త్యాగం చేసిండు. ఈడ త్యాగానికి అవకాశం లేదు అని జనాల అభిప్రాయము. 36,000 మంది పాల్గొంటే 64% మంది చంద్రబాబు ఈ ముఖ్యమంత్రి పదవిని వదలడు, కేంద్రానికి వెళ్ళడు అంటున్నారు.